మీ సత్యసారిని ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు చూడాల్సిన వీడియో కాబట్టి చూపించండి. ఏంటంటే ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ తర్వాత చాలా మంది అమ్మాయిలు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే పక్కింటి వాళ్ళు వచ్చి మీ అమ్మాయికి ఎక్కువ చదువులు అవసరమా, పెళ్లి చేసేస్తే సగం భారం తగ్గిపోద్ది కదా అని ఉచిత సలహాలు ఇవ్వడం, లేదా పేరెంట్స్కే ఆ ఊర్లో ఎవరో ఒక అమ్మాయి తప్పు చేసిందని తెలిసి అలాంటి తప్పు మా అమ్మాయి కూడా చేస్తదేమో అని భయపడి ఈ తల్లిదండ్రులు ఈ పిల్లల యొక్క చదువులను ఆపేస్తున్నారండి. అలాంటి తల్లిదండ్రులందరినీ నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఎవరో మర్డర్ చేస్తే మీకు ఉరిశిక్ష వేశారనుకోండి, మీరు ఆనందపడతారా, బాధపడతారా? నాకు తెలిసి అయితే ఖచ్చితంగా బాధపడతారు. మరి అలాంటప్పుడు ఆ ఊర్లో ఎవరో ఒక అమ్మాయి తప్పు చేసింది కదా అని మీ అమ్మాయి చదువు ఆపేస్తే మీరు అంతకంటే పెద్ద శిక్ష వేసినట్టే కదా. అప్పుడు మీ అమ్మాయి కూడా బాధపడుతుంది కదండి. కాబట్టి పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని రక్షించే వాళ్ళు అయి ఉండాలి తప్ప శిక్షించే వాళ్ళు అయి ఉండకూడదండి. అది కాకుండా ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ పిల్లల్ని మీరే కనుక నమ్మకపోతే సొసైటీ ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మొద్ది? కాబట్టి సమాజం కోసమైనా సరే ఖచ్చితంగా మీ పిల్లల్ని మీరు నమ్మాలి, నమ్మి తీరాలి. లేదు సార్, ఈ 2 కారణాల చేత మా అమ్మాయి చదువు ఆపేయట్లేదండి, పక్కింటి వాళ్ళు వచ్చి ఎప్పుడు పెళ్లి చేస్తావు అని అడగడం వల్లే పెళ్లి చేయాలనుకుంటున్నామండి అన్నారనుకోండి, గుర్తుపెట్టుకోండి అమ్మా, వాళ్ళని కన్నది మీరు, వాళ్ళకి ఏం కావాలో మీకు తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు విని మీ పిల్లల జీవితాలు ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. లేదు వాళ్ళు ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారంటారా, వాళ్ళని ఒకటే అడగండి, అమ్మా మీరు చెప్పినట్టు మా అమ్మాయికి పెళ్లి చేసేస్తాము, కానీ పెళ్లి ఖర్చులకి సగం సహాయం చేయండి అని అడగండి. మళ్ళీ లైఫ్లో మీ దగ్గరికి రారు, వచ్చినా ఉచిత సలహాలు ఇవ్వరు. అయితే తల్లిదండ్రులందరికీ చివరిగా నేను చెప్పేటువంటి చిన్న సలహా ఏంటంటే, రేపన్న రోజున మీరు లేకపోయినా మీ పిల్లలు మా తల్లిదండ్రులు ఇచ్చిన చదువు వల్ల మేము హాయిగా ముందుకు వెళ్తామని చెప్పి మిమ్మల్ని తలుచుకుని ఆనందంగా ముందుకెళ్లేలా ఉండాలి తప్ప మా జీవితం ఎలా అయిపోవడానికి కారణం మా అమ్మా నాన్నల యొక్క మూర్ఖపు ఆలోచనలే కారణం అని చెప్పి మిమ్మల్ని విలన్లా తిట్టుకునేలా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల యొక్క అభివృద్ధిలో అండగా ఉండాలి తప్ప అడ్డంకిగా మారకూడదని ఆశిస్తూ ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిల్ని ఇంకా బాగా చదివిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.